సేవే పరమో ధర్మః అనే నినాదంతో సమాజ సేవకి అంకితమవుతూ 17 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్నదే కళామందిర్ ఫౌండేషన్. సమాజ సేవ పట్ల ఆలోచన, ఆసక్తి, శ్రద్ధ, దీక్ష, దక్షత కలిగిన జాతీయ స్థాయిలో సుప్రసిద్ధులైన వస్త్రరంగ వ్యాపారవేత్త శ్రీ చలవాది ప్రసాద్ గారు ఈ ఫౌండేషన్ కి రూపకర్త మరియు ప్రధాన ట్రస్టీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే జీవో రావడానికి ఎన్నో సంవత్సరాల మునిపే ఆయన తన సత్సంకల్పంతో సమాజ సేవే పరమావధిగా కళామందిర్ ఫౌండేషన్ ని ఏర్పాటు చేశారు. కళామందిర్ ఫౌండేషన్ శ్రీ చలవాది ప్రసాద్ గారి మానసపుత్రిక. 17 సంవత్సరాల క్రితం కళామందిర్ ఫౌండేషన్ ను స్థాపించే సమయంలో ఏ రోజున స్థాపిస్తే బావుంటుంది అన్న ప్రశ్న తలెత్తినప్పుడు పుట్టినరోజున దైవానికి దగ్గరగా ఉండి దేవుడికి కృతజ్ఞతగా దండం పెట్టుకోవడం నాకు నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కృతి. నాకు ఇష్టదైవంతో పాటు నన్ను నిలబెట్టిన సమాజం కూడా నాకు దేవాలయమే, ప్రజలు కూడా దేవుళ్లే. అందుకే సమాజ సేవ చేసుకునే శక్తిని ఆ దైవాన్నిమ్మని కోరుతూ నా జన్మదినం రోజున కళామందిర్ ఫౌండేషన్ వేడుక జరుపుకోవడం నాకిష్టమైన విషయం అని నిండైన హృదయంతో అన్నారు ప్రసాద్ గారు. వారి సామాజిక సేవా సంకల్పంతో గత 17 సంవత్సరాలుగా విద్య, వైద్య, పర్యావరణం, చేనేత రంగాలకి సాయాన్ని అందించడమే కాకుండా శారీరక, మానసిక దివ్యాంగులలోని కళలను ప్రోత్సహిస్తూ, వృద్ధాశ్రమాలకి అండగా నిలుస్తూ, గోసేవకి చేయూతనిస్తూ, ఇలా ఎన్నో సామాజిక అంశాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ, అవసరమైన చోటల్లా ఆర్థిక సహాయం అందిస్తూ, వేలాది మంది జీవితాలకు తోడుగా ఉంటూ సాగుతోంది కళామందిర్ ఫౌండేషన్. అంతేకాదు, లక్షలాది మొక్కలు నాటి కార్యక్రమమైన, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అయినా, వరద బాధితుల సహాయార్థమైన, ఇలా అనేక అంశాలపై గత 17 సంవత్సరాలుగా సహకరిస్తూ వస్తోంది కళామందిర్ ఫౌండేషన్. దీనితో పాటు ఏ ఆర్థిక శక్తి వెన్నుదన్నుగా లేకపోయినా, ఏ సంస్థ తోడుగా లేకపోయినా సమాజ సేవను నరనరాల్లో నింపుకొని వ్యక్తిగత స్థాయిలో తమ జీవితాన్ని అంకితం చేస్తోన్న అన్సంగ్ హీరోస్ ని గుర్తించి వారిని ప్రతి ఏటా సేవారత్న పురస్కారాలతో సత్కరిస్తోంది కళామందిర్ ఫౌండేషన్. తద్వారా మరింత మందికి ప్రోత్సాహాన్నివ్వడమే కళామందిర్ ఫౌండేషన్ ఉద్దేశ్యం. అలా ఆది నుంచి శ్రీ చలవాది ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడు జూలై 7వ తేదీన కళామందిర్ ఫౌండేషన్ వేడుక జరుపుకుంటోంది. అందులో భాగంగా సభాముఖంగా పూర్తి పారదర్శకతతో సమాజ సేవా కార్యక్రమాలను చేస్తోంది. ఈ వేడుక లక్ష్యం పలువురిలో చిరునవ్వుని చూడడం, నలుగురికి స్ఫూర్తినందించడం, సమాజ హితాన్ని ఒక పండగలా జరుపుకోవడం. కళామందిర్ ఫౌండేషన్ విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, పర్యావరణం, భాష, సాంస్కృతిక, క్రీడా పోషణ మరియు సంరక్షణ విభాగాల్లో రానున్న 5 ఏళ్లలో 10 లక్షల మంది జీవితాల్లో మెరుగుదలను చూడడమే లక్ష్యంగా పనిచేయడానికి సంకల్పించుకుంది.